హాయ్ అండి అందరికి. నార్మల్ పాదం మీద మీకు పైపింగ్ ఎలాగ వేసుకోవాలో ఒకసారి వీడియోనైతే పూర్తిగా చూసండి. ఇలా రించ్ ఒకటి తీసుకొని వెనకాల రాడ్ దగ్గర అటు ఇటు కూడా మనకి పాదం కదిలేలాగా సూది కిందకి పెట్టుకొని చూసుకోండి. మీకు ఎటువైపు అయితే వీలుగా ఉందో చూసారు కదా! పైపింగ్ థ్రెడ్ పెట్టాను నేను. కరెక్ట్‌గా సరిపోయింది. ఆ తర్వాత మనం కావాల్సినంత చేసుకోవడమే. పైపింగ్ తయారు చేసుకోవడమే. ఎప్పుడైనా సరే మీరు పైపింగ్ తయారు చేసేటప్పుడు క్లాత్ అనేది క్రాస్‌గా తీసుకోండి. మీకు బాగా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే మరి ఈ వీడియో మీకు అర్థం కాకపోతే నా ఛానల్‌లోకెళ్తే ఫుల్ వీడియో మీకుంటుందండి. చూడండి ఖచ్చితంగా. సింగిల్ పాదం మీద వేసే పైపింగ్ కన్నా మీరు ఇలాగ డబుల్ పాదం మీద అలవాటు చేసుకున్నారంటే మీకు ఈజీగా అయిపోతుందండి. ఎందుకంటే ప్రతిసారి పైపింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మీకు అస్తమానం పాదం తీసుకోవాలంటే కష్టమవుతుందండి. అందుకనేసి ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నవారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారు కదా! ఇంతేనండి.